నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండల పరిధిలో కైలాస భూమినందు కోవూరు కైలాస భూమి అభివృద్ధి పనులు ప్రారంభించడానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇదే విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని ముందుకు నడపాలని చెప్పి మరోసారి కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు మండల నాయకులు పాల్గొన్నారు. కోవూరు గ్రామ పంచాయతీ ప్రజలకి తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులు, అదేవిధంగా అన్ని పార్టీల కార్యకర్తలకి, ముఖ్యంగా ఈ కైలాస భూమిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ కైలాస భూమి కమిటీ సభ్యులకు, దాతలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్గా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను ఎలాంటి నాయకులతో కలిసి తిరగాలనుకున్నానో అలాంటి నాయకులు ఈ రోజు ఇక్కడ నాకు కనిపించారు. మన అశోక్ అన్న, మదన్న, ఇంకా ఈ కమిటీలో సభ్యులు మల్లారెడ్డి, వీళ్ళందరూ కూడా మల్లారెడ్డిని ఎప్పుడు నేను చెప్తుంటాను, సరిగ్గా పనిచేయి. ఇటువంటి వాటిల్లో ఇంత బాగా పనిచేశాడని నాకు ఈరోజు తెలిసి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఒక నమ్మకం కూడా ఏర్పడింది మా మల్లారెడ్డి మీద, ఏదైనా చేయగలడు అని చెప్పి. నిజంగా అలాగే దీనికి సహకరించిన ఆఫీసర్ల గురించి వీళ్ళు చాలా గొప్పగా చెప్పారు. వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మీలాంటి ఆఫీసర్స్, ఇలాంటి సేవాభావం కలిగిన నాయకులకి సహకరిస్తే ప్రతి ఊరు, ప్రతి గ్రామం ఇదే మాదిరి ఎన్నో గ్రామాలు నేను వెళ్ళినప్పుడు చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానాలు లేవమ్మా, దారులు లేవమ్మా, మీరు ఏదో ఒకటి చేయండి మాకు అని చెప్పి ఎన్నో అడుగున్నారు. వాళ్ళందరికీ నేను మాట చెప్పాను, మీకు తప్పకుండా నేను చేసి పెడతాను అని చెప్పి. దానికి ఒక మార్గం నేను అంటే ఒక దాంట్లో, 2 దాంట్లో, 3 దాంట్లో అయితే నేను ఏ ఎంపీ లాట్స్తోనో లేదు ఫౌండేషన్ ద్వారానో చేయగలను. ఇక్కడ ఒక్క దగ్గర కలిపెడితే మిగతా దగ్గర అందరూ వాళ్ళు వచ్చి అడుగుతారు. కాబట్టి అందరికీ సమమైన న్యాయం చేయాలని దానికి ఏదో ఒక మార్గం ఆలోచిస్తూ ఉన్నాను. ఎక్కడో ఒక ఏ ఫండ్స్ అయితే దానికి అందరికీ ఈ శ్మశాన వాటికలు సరి చేయడానికి, వాటికి దారులు వేయడానికి, వాళ్ళకి మినిమం ఒక షెడ్, ఒక ట్యాపు అవి అరేంజ్ చేయగలమో దానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజు అన్నవాళ్ళు నన్ను ఇక్కడికి పిలిచి ఈ శ్మశాన వాటికను చూసి, మేబీ కైలాస భూమిని చూసి నాకు చాలా ఇన్స్పిరేషన్ అయింది. యాక్చువల్గా తప్పకుండా మిగతా గ్రామాల్లో కూడా ఎక్కడైతే చెప్పుకున్నామో ఇదే మాదిరి ఆ ఊర్లకి తగినట్టు అక్కడున్న స్థలానికి అనుకూలంగా వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పి ఇలాంటి లీడర్లు, దాతలు దానికి కూడా ముందుకు రావాలని చెప్పి నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ దీంట్లో అధికారులు, దాతలు, నాయకులు అందరూ సహకారంతో ఇది ఇంత బాగా తీర్చిదిద్దబడింది. కాబట్టి కాదన్నా పని పర్ఫెక్ట్ చేస్తారు కాబట్టి దాతలందరూ మీకు సహకరించారు. ఏది ఇచ్చినా అది కరెక్ట్ గా చేస్తారు. తొందరగా ఎక్కడ ఉంటారు మీరు? ఇంటికి వచ్చి రాసుకోవాలి. చెప్పుకున్నాము, వస్తాయి. ఇంకేమైనా
కట్టేసారు దారిపోయి మేడం మేడం ఒక నిమిషం ఇటు సైడ్ రా మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.